ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానుల కోరిక నిన్నటితో నెరవేరిపోయింది. ఎట్టకేలకు మార్చి 17న ఉదయం జీ5 ఓటీటీలో హనుమాన్ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు రికార్డ్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. ఓటీటీలో ప్రతి వారం పదుల సంఖ్యలో తెలుగు సినిమాలు విడుదలవుతూనే ఉన్నాయి. కానీ తెలుగు ప్రేక్షకులంతా కూడా ఒక్క హనుమాన్ సినిమా కోసం ఎంతో ఎదురు చూశారు. ముందుగా మార్చి 8న హనుమాన్ ఓటీటీ ఎంట్రీ ఇస్తుందని ప్రకటించారు మేకర్స్. కానీ అనుకున్న టైంకి ఈ సినిమా ఓటీటీలోకి రాలేకపోయింది. దీనితో ఈ సినిమాపై అంతటా విమర్శలు మొదలయ్యాయి. ఈ క్రమంలో హనుమాన్ హిందీ వెర్షన్ను జియో సినిమాలో ముందుగా విడుదల చేశారు. ఇక హిందీ వెర్షన్ తర్వాత ఒక్క రోజులోనే ఎలాంటి అప్డేట్ లేకుండా నేరుగా హనుమాన్ తెలుగు వెర్షన్ జీ5 ఓటీటీలో అడుగుపెట్టింది. దీనితో ఒక్కసారిగా జీ5కు ఆదరణ బాగా పెరిగిపోయింది. థియేటర్లో కాసుల వర్షం కురిపించి సునామీ సృష్టించిన హనుమాన్ ఓటీటీలోనూ తన సత్తా చూపిస్తూ దూసుకుపోతోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ సినిమాకు భారీ వ్యూవర్షిప్ దక్కుతోంది. తొలి 11 గంటల్లోనే హనుమాన్కు 102 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటిందని స్వయంగా జీ5 ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. హనుమాన్ సినిమా ఇప్పుడు గ్లోబల్గా టాప్ 1లో ట్రెండింగ్లో ఉందంటూ జీ5 సంస్థ పేర్కొంది. 11 గంటల్లో 102 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల మార్క్ను అధిగమించి రికార్డులను బద్దలు కొట్టింది అంటూ ఓ పోస్ట్ను రిలీజ్ చేసింది. కేవలం తెలుగులో మాత్రమే స్ట్రీమింగ్ అవుతూ రికార్డు స్థాయిలో ఇంత ఫాస్ట్గా 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను ఈ సినిమా దక్కించుకోవడం చాలా ప్రత్యేకంగా నిలిచిపోనుంది. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషలోనే స్ట్రీమింగ్ అవుతున్న హనుమాన్ త్వరలో జీ5 ఓటీటీలో కన్నడ, తమిళం, మలయాళం భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఓవైపు ఈ సినిమాపై నెగిటివ్ టాక్ వస్తున్నా కూడా వాటి అన్నిటినీ తుడిచిపెట్టేసేలా అటు బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ను బ్రేక్ చేసిన విధంగా ఓటీటీలోనూ రికార్డ్స్ బ్రేక్ చేస్తోంది హనుమాన్. సుమారు 40 కోట్ల బడ్జెట్తో రూపొందిన హనుమాన్ ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ఓటీటీలో విడుదలైన ఒక్క రోజులోనే ఈ సినిమా రికార్డ్స్ను బ్రేక్ చేసేసిందంటే రానున్న రోజుల్లో హనుమాన్ ఇంకెన్ని రికార్డ్స్ను బ్రేక్ చేస్తుందో అందరూ ఊహించగలరు. ఇక ఇప్పుడు అందరి ఎదురుచూపులు హనుమాన్ పార్ట్ 2 కోసమే. ఇక ఈసారి ప్రశాంత్ వర్మ ఎటువంటి మాయ చేస్తాడో వేచి చూడాలి.